ఇప్పుడే అందిన వార్త నెలవారీ జీతం పైన కొత్త రూల్స్ రాష్ట్ర ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి రేపటి నుంచి అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీళ్ళు తెలుసుకుందాం. వీళ్ళు చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదాం. అది ఏప్రిల్ 1న ఉద్యోగుల జీవితాల్లో పెను మార్పులు తీసుకురాబోతుంది. ముఖ్యంగా వారి జీతాలు, పన్ను చెల్లింపులు, గ్రాట్యుటీ, ఇతర ప్రయోజనాలు చివరికి ఉద్యోగాల నుంచి తప్పుకున్న ఈ మార్పులు అమలు కాబోతుంది అన్నమాట. కేంద్రం తాజాగా తీసుకొచ్చిన లేబర్ కోడ్ నిబంధనలే ఇందుకు కారణం. ఇక ముఖ్యంగా కాబట్టి మన దేశంలో ప్రతి ఉద్యోగి కూడా మార్పులు ఖచ్చితంగా తెలుసుకోవాలి. పే స్లిప్లో మార్పులు ఏంటంటే భారతీయ కంపెనీలు ప్రాథమిక ఏదైతే జీతం భాగాన్ని ఇక కృత్రిమ తక్కువగా తరచుగా మొత్తం జీతంలో 25% నుంచి 40% మధ్య చూపిస్తాయి. కాబట్టి ఈ వ్యూహం ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్, ఈపీఎఫ్ఓ, గ్రాట్యుటీ చెల్లించే వాటాలను తగ్గించి చేతికి అందేటువంటి జీతాన్ని కూడా టేక్ హోమ్ ఎక్కువగా ఉంచేదన్నమాట. ఈ విధానికి ఏప్రిల్ 1 నుంచి చెక్ పడనుంది. ప్రాథమిక జీతం, కరుబతే, డిఏ, రిటైనింగ్స్, అలవెన్స్ అన్నీ కూడా కలిపి ఒక ఉద్యోగి యొక్క కంపెనీ యొక్క మొత్తం ఖర్చులు కూడా సిటీస్లో కనీసం 50% అయితే ఉండాలి. ప్రైవేట్ రంగంలో డిఏ కావచ్చు, రిటైనింగ్ అలవెన్స్ అసాధారణం. కాబట్టి చాలా కంపెనీలు ఈ పరిమితిని చేసుకోవడానికి మూల వేతనాన్ని పెంచుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. పునర్వ్యవస్థీకరణ తర్వాత కూడా అలవెన్స్లు 50% మించి ఉంటే ఆ అదనపు మొత్తాన్ని చట్టబద్ధమైన ప్రయోజనాల కోసం వేతనంగా పరిగణిస్తారు. ఈ రూల్ 20 మంది ఉద్యోగులు అంటే స్టార్టప్ను 50,000 మంది ఉద్యోగులు బహుళ వ్యాపార సంస్థ వరకు కూడా అందరికీ అయితే వర్తిస్తుంది అనమాట. రిటైర్మెంట్కు ఎక్కువ మొత్తం అనమాట. ఇక ఎక్కువ బేసిక్స్ పైన ప్రభావం గణనీయంగా ఉండబోతుంది. దాంట్లో ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్, గ్రాట్యుటీ, బేసిక్ పేలో శాతం లెక్కించబడతాయి. కాబట్టి 2 పెరుగుతాయి. దీని అర్థం స్వల్పకాలంలో నెలవారీ చేతికి అందేటువంటి జీతం కొద్దిగా తగ్గవచ్చు, కానీ దీని ప్రతిఫలంగా పదవి విరమణ నిధి గణనీయంగా పెరుగుతుంది. అధిక ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్లు ఏదైతే సంవత్సరాలు గడిచే కొద్దీ గణనీయంగా దీర్ఘకాలిక పొదుపుగా మారుతాయన్నమాట. గ్రాట్యుటీని చివరిగా పొందిన మూల వేతనం పైన లెక్కిస్తారు. కాబట్టి ఉద్యోగం నుండి నిష్క్రమించే సమయంలో గ్రాట్యుటీ చెల్లింపులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ సంస్కరణ చాలా సంస్థలకు పీఎఫ్, గ్రాట్యుటీ కలిపి చట్టబద్ధమైన ఖర్చులు 5 నుంచి 15% మేరకు పెరగవచ్చు. ప్రాథమిక జీతాలు తక్కువగా ఉంచినటువంటి ఐటీ, రిటైల్, బీపీఓ మరియు హాస్పిటాలిటీ రంగాల్లో ఈ కంపెనీల ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఉద్యోగం మానేస్తే 2 రోజుల్లో బకాయిలు. ఉద్యోగులు ఇకపైన ఉద్యోగం మానేస్తే 2 రోజుల్లో రావాల్సిన ప్రయోజనాలు వారందరికీ అందుతాయి. ఇక పాత విధానం ప్రకారం ఉద్యోగం మానేస్తే ఉద్యోగులకు రావాల్సిన జీతం, సెలవుల నగదు చెల్లింపులు, ఇతర బకాయిలు పొందడానికి సాధారణంగా 30 నుంచి 90 రోజుల వరకు వేచి ఉండాల్సి అయితే వచ్చేది. దీంతో ఒక ఉద్యోగం నుండి మరొక ఉద్యోగాన్ని మారడానికి కావచ్చు తరచుగా ఆర్థిక ఇబ్బందులు కారణమయ్యేది. కానీ ఇప్పుడు ఉద్యోగి రాజీనామా చేసినా, తొలగించబడిన, ఉద్యోగం నుండి తీసివేయబడినా లేదా మరే విధమైన విడిపోయినా కూడా కంపెనీలు ఇప్పుడు ఉద్యోగి చివరి పనిదినం నుండి 2 పనిదినాలలోపు వేతన సంబంధిత బకాయిలన్నింటినీ చెల్లించాలన్నమాట. చెల్లింపులు ఆలస్యం అయితే వడ్డీ సైతం కోరుతూ కార్మిక శాఖను సంప్రదించవచ్చు. గ్రాట్యుటీ చెల్లింపు చట్టం ప్రకారం 30 రోజుల చట్టబద్ధమైన కాలపరిమితిని కలిగి ఉన్నటువంటి గ్రాట్యుటీకి ప్రత్యేకంగా ఈపీఎఫ్ఓ ప్రక్రియను అనుసరించే ఈపీఎఫ్ఓ బదిలీలకి 2 రోజుల నిబంధనలు అయితే వర్తించబోతున్నాయి. కొత్త ఆదాయ పన్ను చట్టం అన్నమాట. 6 దశాబ్దాలకు పైగా అమల్లో ఉన్నటువంటి ఆదాయ పన్ను చట్టం స్థానంలో కొత్త చట్టం అమల్లోకి రానుంది. ఇందులో పన్ను రేట్లను చాలా వరకు మినహాయింపు అయితే మారవు. నిబంధనల పాటింపును నిపుణుల వివరాలపై తక్కువగా ఆధారపడేలా చేసి సాధారణ పన్ను చెల్లింపుదారులకు మరింత అందుబాటులోకి తీసుకురావడమే దీని లక్ష్యం అన్నమాట. 31 మార్చి 2026 వరకు సంపాదించిన ఆదాయం 1961 చట్టం పరిధిలో కొనసాగుతుంది. కొత్త చట్టం ఏప్రిల్ 1, 2026 నుండి సంపాదించిన ఆదాయానికి మాత్రమే వర్తిస్తుంది. పాత చట్టం కింద పెండింగ్లో ఉన్నటువంటి అసెస్మెంటు, అప్పీలు మరియు ప్రొసీడింగ్ పరిష్కారమయ్యే వరకు పాత చట్టం ప్రకారమే కొనసాగుతాయి. పాత పన్నుల విధానంలో అత్యంత గందరగోళపరిచే అంశాల్లో ఒకటి గత సంవత్సరం ఆదాయం సంపాదించినప్పుడు మరియు అసెస్మెంట్ సంవత్సరం రిటర్న్లు దాఖలు చేసిన పన్నును నిర్ధారించినప్పుడు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం. ఈ రెండింటి మధ్య ఉన్న అంతర్గతంగా తరచుగా పన్ను చెల్లింపుదారులు నిజమైన గందరగోళానికి దారితీస్తుందన్నమాట. సో మొత్తానికి విదేశీ ప్రయాణాలపైన ఊరట. టీసీఎస్ రేట్లలో ముఖ్యంగా మార్పు. ఇక అంతర్జాతీయ ప్రయాణికులు విదేశాల లేదా వైద్య చికిత్సకు నిధులు సమకూర్చుకునేటువంటి కుటుంబాలకు గణనీయంగా ప్రయోజనం పొందుతాయన్నమాట. గతంలో విదేశీ టూరు ప్యాకేజీ 7 లక్షల లోపు మొత్తాన్ని 5%, అదేవిధంగా పరిమితిని మొత్తాలను 20% చొప్పున టీసీఎస్ విధించేవారు. ఏప్రిల్ 1 నుండి ఎటువంటి కనీస పరిమితి లేకుండా ఏకంగా 2% ఫ్లాట్ రేట్ని అయితే వర్తిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క సరళీకృత రెమిటెన్స్ పథకం ఎల్ఆర్ఎస్ కింద 10 లక్షలు దాటిన మొత్తాలకు విద్య మరియు
వైద్య చికిత్స కోసం విదేశీ రెమిటెన్స్‌లకు కూడా ఇదే సరళీకృత రేటు వర్తిస్తుంది. ఈ మార్పు అంతిమ పన్ను బాధ్యతను తగ్గించదు. ఎందుకంటే టీసీఎస్ అనేది ఒక ముందస్తు పన్ను. ఇది ముఖ్యంగా ఫైలింగ్ సమయంలో కూడా తుది బకాయిలను కూడా జమ చేస్తారన్నమాట. ముఖ్యంగా ఇది తగ్గించేది ఏమిటంటే ముందుగానే నిలిచిపోయేటువంటి డబ్బు మొత్తం కూడా దీనివల్ల ప్రయాణికులు విద్యార్థులకు సంబంధించి వారి కుటుంబాలకు నగదు ప్రవాహం అయితే మెరుగుపడుతుందంటున్నారు. సవర్ణి గోల్డ్ బాండ్ అన్నమాట. సవర్ణి గోల్డ్ ఎస్జీఎస్ ఏదైతే పెట్టుబడుల నుండి ఇప్పటివరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా